శ్రీ నటరాజ కళాక్షేత్రం 10వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 17వ తేదీ నందు నిర్వహిస్తున్నట్లు మీడియా ద్వారా తెలియజేశారు. అనంతరం ఈ మీడియా సమావేశం మాగుంట లేఅవుట్ చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు నిర్వహించారు. అనంతరం శ్రీ నటరాజ కళాక్షేత్ర అధ్యక్షురాలు కె త్రిపుర నిఖిత మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ శనివారం టౌన్లో జరిగే కార్యక్రమంలో చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతూ ఈ చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలకు ఆశీర్వదిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వి రమేష్ బాబు, కె త్రిపుర నిఖిత మరియు వారి కుటుంబ సభ్యులు కె కృష్ణస్వామి, కె విజయలక్ష్మి పాల్గొని మీడియా సమావేశం నిర్వహించారు. నా పేరు కె త్రిపుర నిఖిత. నేను నా 3వ ఏట నుంచి కూచిపూడి నృత్యాన్ని అభ్యసించడం మొదలుపెట్టాను. ముందు నేను టీవీలో వస్తున్న డాన్స్ చేస్తూ ఉంటే నాకు ఆసక్తి ఉందని మా తల్లిదండ్రులు గమనించి నన్ను ఒక 6 నెలలు నెల్లూరులో ఎవరు మంచి గురువు ఉన్నారు 6 నెలలు తిరిగి తర్వాత ఒక గురువు దగ్గర చేర్చడం జరిగింది. అప్పటి నుంచి డాన్స్ అనేది ఆపకుండా చేసుకుంటూ రావడం జరిగింది. అయితే దాంట్లో నేను డిప్లొమా ఎంఏ పట్టా పొందిన తర్వాత నేను కూడా ఒక 4 పిల్లలకి విద్యని నేర్పించాలి అనే ఉద్దేశంతో 10 సంవత్సరాల కిందట శ్రీ నటరాజ కళాక్షేత్ర అనే సంస్థను స్థాపించి కొంతమంది విద్యార్థులకు విద్యను నేర్పించడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఇలాంటి ప్రోగ్రాం ఎప్పుడు చేయలేదు, కానీ మనం కూడా ప్రోగ్రాం చేయాలి, శ్రీ నటరాజ కళాక్షేత్ర అనేది నెల్లూరులో ఒకటి ఉంది అని అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ సంవత్సరము 10వ వార్షికోత్సవాన్ని టౌన్ హాల్లో నిర్వహిస్తున్నాము. అందరూ నెల్లూరు ప్రజలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని అందులో ఉన్న మా చిన్నారులు ప్రదర్శించే ప్రదర్శనల్ని చూడాలని, దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. అలాగే మమ్మల్ని ఆశీర్వదించాలని, మా చిన్నారులని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నా పేరు రమేష్, చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నెల్లూరు. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏంటంటే శ్రీ నటరాజ కళాక్షేత్ర 10వ వార్షికోత్సవ వేడుకలు టౌన్ హాల్ నందు 17/5 శనివారం అనగా రేపు సాయంత్రం 6 గంటలకి మొదలవుతాయి. సో ప్రత్యేకంగా వీరు దేనికి ప్రసిద్ధులంటే భామాకలాపం, పదజాలం, మహిషాసుర మర్దిని ఇటువంటివి నృత్య ప్రదర్శన చేయడంలో సుమారు 22 సంవత్సరాలు అనుభవం గడించి ఒక సొంతగా 10 సంవత్సరాల నుంచి నటరాజ కళాక్షేత్ర అనేటువంటి సంస్థను పెట్టి కొన్ని వందల మందిని తనలాగా తయారు చేయాలి, తీర్చిదిద్దాలి అనేటువంటి పట్టుదలతో చిన్న వయసు 3 సంవత్సరాల నుంచి నాట్యం, వారి తల్లిదండ్రులు వారే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయి ఉండి ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకునే వారి అయి ఉండి కూడా వారి పాపని ఉన్నత స్థాయిలో చూడటానికి అడుగంటిపోతున్న కళలని బతికించేందుకు ఆ కళామ తల్లి ఆశీస్సులు వారికి మెండుగా ఉన్నాయి. కాబట్టి వారు 3 సంవత్సరాల వయసు నుంచి పాపని ఎంతో శ్రద్ధ, భక్తి అన్నీ దాని మీద ఏకాగ్రత అన్నీ పెట్టి వారు ఒక పనిని నేర్పించాలంటే ఆ చిన్న వయసులో వాళ్ళు తీసుకెళ్ళి దగ్గరుండి నేర్పించి దాంట్లో నేర్చుకునే దానికి ఎంతైతే ఆసక్తి ఉంటుందో నేర్పించే వాళ్ళకు కూడా అంత శ్రద్ధ ఉండాలా. ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకి ఒక్కటే ఓపికంటే చాలదు, నేర్పించే వాళ్ళకి నేర్చుకోవడానికి తీసుకెళ్లే వాళ్ళకు కూడా అంత పట్టుదల, ఓపిక ఇవన్నీ కూడా ఉండాలి. భగవంతుడు అన్నీ అనుకూలించారు కాబట్టే వారు ఉన్నత స్థాయికి చేరుకొని నాట్యరంగంలో ఒక మంచి పేరు సంపాదించుకొని గత 10 సంవత్సరాలుగా నటరాజ కళాక్షేత్ర ద్వారా కొన్ని వందల మంది విద్యార్థులను తయారు చేశారు. ఈ కళలని బతికించడంలో వారు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సంస్థని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక గట్టి సంకల్పంతో ఈరోజు ఈ 10వ వార్షికోత్సవాన్ని రేపు టౌన్ హాల్ రెబాల లక్ష్మీ నరసింహ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా రేపు సాయంత్రం 6:30 గంటలకి టౌన్ హాల్ మెయిన్ హాల్లో జరగబోయేటువంటి వీరి యొక్క 10వ వార్షికోత్సవ వేడుకల్ని అందరూ పాల్గొని దిగ్విజయంగా
ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Mm.